ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించి ఏదైతే జబ్బులు ఉంటాయో జబ్బులకు సంబంధించినటువంటి ఎక్విప్‌మెంట్స్ పెద్ద పెద్ద మిషన్స్ సైతం అందుబాటులోకి తీసుకొస్తుంది ప్రభుత్వం. ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒంగోలులో పల్మనాలజిస్ట్ సంబంధించి కొన్ని పరీక్షలు అవసరం పడతాయి. ఈ పరీక్షలకు సంబంధించి పెద్ద మొత్తంలో 25 లక్షల వరకు దాదాపు ఉంటుంది. అట్లాంటి మిషన్స్ 2 ఇచ్చినటువంటి పరిస్థితి. పల్మనాలజీలో చాలా కీలకంగా ఆ మిషన్ పనిచేస్తుందని చెప్పేసి డాక్టర్ చెప్తున్నారు. మాట్లాడదాం. దీనికి సంబంధించిన హెచ్ఓడి ఉన్నారు. చెప్పండి, అసలు ఈ పల్మనాలజిస్ట్‌లో ఇప్పుడు వచ్చినటువంటి మిషన్ దాని ఉపయోగం ఏంది? ఎట్లాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది? ప్రస్తుతం డిఎల్సిఓ అంటే డిఫ్యూజింగ్ లంగ్ కెపాసిటీ ఫర్ కార్బన్ మోనాక్సైడ్ అనే మిషన్ అందుబాటులో ఉంది. ఈ మధ్యనే వచ్చింది, మాకు ఒక నెలలో వచ్చింది. ఈ మిషన్ వల్ల లంగ్లో కార్బన్ మోనాక్సైడ్ శాతం ఎంత ఉంది అనే విధానాన్ని మేము కనుక్కోవచ్చు. ఈ టెస్ట్ చేసి ఈ పేషెంట్లకి మామూలు మందులతో వైద్యం చేయొచ్చా లేక ఆపరేషన్తో వైద్యం చేయొచ్చా అనే విధానాన్ని మేము కనుక్కుంటాము. మందులతో నయమయ్యేట్లుంటే మేము వైద్యం చేస్తాము. లేదు మందులతో నయం కాదట్లు అనుకుంటే సర్జికల్ డాక్టర్కి మేము రెఫర్ చేస్తాము. ఇంకో విషయం అంటే ఈ మిషన్ అందుబాటులో ఉండడం వల్ల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు ప్రజలకి చాలా ముఖ్యము. ఇంతకుముందు ఈ మిషన్ ఇక్కడ అందుబాటులో లేదు, ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇంకో రెండో విషయం ఏమంటే ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో మాత్రమే ఈ మిషన్ ఉంది. పెద్ద పెద్ద కార్పొరేట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి మేము ఈ మిషన్ అందుబాటులో మాకు ప్రొవైడ్ చేసినందుకు గాను మా లోకల్ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ప్రత్యేకంగా మా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి మేము కృతజ్ఞతలు పదే చెప్పుకుంటున్నాము. ఎందుకంటే అడ్వాన్స్డ్ మిషన్ డిఎల్సిఓ డిఫ్యూజింగ్ లంగ్ కెపాసిటీ కార్బన్ మోనాక్సైడ్ హౌ టు ఎస్టిమేట్ అనే ఈ టెస్ట్ మాకు అందుబాటులో ప్రొవైడ్ చేసినందుకు మేము పదే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అలాగే ఇది మాకు రావడానికి కారకులైన మా సూపరింటెండెంట్ గారికి, మా ప్రిన్సిపాల్ గారికి, మా అడ్మినిస్ట్రేటర్ గారికి, వాళ్ళకి కూడా మేము డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ తరపున ఒక హెచ్ఓడిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే చెప్పండి, ఇప్పుడు పల్మనాలజిస్ట్లో ఈ మిషన్ రాకముందు ఈ కేసుని ఏదన్నా వాళ్ళ లంగ్స్ కెపాసిటీ ఎట్లా ఉంది, ఎంత ఉందనే అప్పుడు కొలవాల్సి వస్తే ఏ విధంగా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు? ప్రస్తుతం ఎట్లా వైద్యం యూజ్ అవుతుంది వాళ్ళకి? ఇంతకుముందు కూడా ఉండేది, అది కొంచెం లో గ్రేడ్ మిషన్. అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని స్పైరోమెట్రీ పల్మనరీ ఫంక్షన్ ఉండింది. అది కొంచెం తక్కువ. ఇది కొంచెం అడ్వాన్స్ అంతే. ఎప్పుడైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చిందంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీకి అడ్వాన్స్డ్ దానికి వెళ్ళి దాన్ని అందుబాటులో ఇస్తుంది. ఎలా ఇస్తుంది? మేము రాష్ట్ర ప్రభుత్వానికి, హెల్త్ మినిస్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తాం, సార్ ఈ మిషన్ అనేది ఓల్డ్ అయిపోయింది, ఇది అడ్వాన్స్ మిషన్, మాకు అందుబాటులో ఇస్తే ఇంకా బాగుంటుంది, పేషెంట్కి డయాగ్నోసిస్ బాగా చేయొచ్చు, డయాగ్నోసిస్ చేసిన తర్వాత వైద్యం ఎలా చేయాలా ఏం కథ అని ఉంటుంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తాము, గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేస్తారు. ఈ పల్మనాలజీ విభాగంలో డైలీ ఎంత ఓపీ నమోదవుతుంది? మరి ఇట్లా క్రిటికల్ పొజిషన్ వచ్చినప్పుడు వాళ్ళకు ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే ఎట్లా అసలు ఇక్కడ సాధ్యమవుతుందా లేకపోతే ఇంకా రిఫర్ చేస్తారా? మా పల్మనాలజీ డిపార్ట్మెంట్లో మేము అన్ని వైద్యాలు చేస్తాం. సీరియస్ అయిన కేసులు చూస్తాము, అన్నీ చూస్తాము. ఏమన్నా మాకు లేని కేసులు ఏమన్నా సర్జికల్ అట్లా ఒపీనియన్ అవసరమైతే ఆపరేషన్ జరగంటే గుంటూరు పంపిస్తాం. గుంటూరు దగ్గరే కాబట్టి దాన్ని పంపిస్తాము. దాదాపు 90% కేసులు మేమే వైద్యం చేస్తాం. ఇక్కడ ఉన్న అందుబాటులో మాకున్న వైద్యం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో మేము దాదాపు 90% పేషెంట్లకి వైద్యం చేయడానికి మాకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. స్టాఫ్ అందుబాటులో ఉన్నారు, పీజీ అందుబాటులో ఉంది. ఇంకొక ఎమర్జెన్సీ సందర్భాల్లో సూపరింటెండెంట్ గారికి, ప్రిన్సిపాల్ గారికి మేము ఏమన్నా మాకు కావాలనుకుంటే ఎమర్జెన్సీ డక్స్ కానీ ఏమైనా పరికరాలు కానీ ఏంటోనైనా అవసరం అని చెప్తే వాళ్ళు వెంటనే మాకు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తారు? కలెక్టర్ గారి పర్మిషన్ వాళ్ళు తీసేసుకొని, వాళ్ళకి ఆల్రెడీ పర్మిషన్స్ ఉంటాయి. మేము పర్మిషన్ అడిగిన వెంటనే, రిక్వెస్ట్ చేసిన వెంటనే మాకు అందుబాటులో ఇస్తారు. ఇక్కడ ఏమీ లోటు లేదు. వీలైనంత వరకు మాకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. 90% అందుబాటులో ఉన్నాయి వైద్యం కూడా. ఎంతమంది డైలీ ఓపీ ఎంత అవుతుంది అసలు? డైలీ ప్రతిరోజు ఓపీ పేషెంట్లు, ఐపీ పేషెంట్ అందరూ వస్తుంటారు. ఓపీ పేషెంట్కి 70 నుండి 80 మంది వస్తారు. ఒకరోజు సోమ, మంగళ, బుధవారం అయితే 70 నుండి 80 మంది వస్తారు. మిగతా రోజుల్లో అయితే ఒక 10-20 మంది తగ్గుతారు.
నూతనంగా ఒంగోలు ఆసుపత్రికి ఇచ్చినటువంటి మిషన్ జనరల్ మెడిసిన్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశం పైన జనరల్ ఆసుపత్రి అంటే మెడికల్ సంబంధించినటువంటి హెచ్ఓడి ఉన్నారు మెడిసిన్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అది చాలా మట్టుకు ఇది కరోనా టైంలో ఎక్కువగా యూజ్ అయినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది ఊపిరితిత్తుల సమస్యతో బాధపడ్డారు. ప్రస్తుతం ఇది మీ జనరల్ మెడిసిన్లో ఏ విధంగా యూజ్ అవుతుంది? ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది చేయటానికి ఈ మెషిన్ యూస్ చేస్తామండి. ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ మెషిన్తో మనం చాలా లంగ్ రిలేటెడ్ ఊపిరితిత్తులకు సంబంధించి చాలా జబ్బుల్ని మనం డయాగ్నోస్ చేయడానికి ఇది మెయిన్గా యూస్ చేస్తాము. వాటిల్లో ముఖ్యమైన జబ్బులు ఏంటి అంటే సిఓపిడి అనేది కన్ఫర్మేటరీ టెస్ట్ కావాలి అంటే స్పైరోమెట్రీనే 100%. సో అలాంటి ఈ టైప్ ఆఫ్ మెషినరీ ఈ ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్కి గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల చాలామంది పేషెంట్స్ చాలా బెనిఫిట్ అవుతారు. అన్ని హాస్పిటల్స్లో కూడా ఇది ఇంతవరకు లేదు. మన ఒంగోలు హాస్పిటల్లో ఇది ఉండటం వలన ఈ ఒంగోలు యొక్క ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దీన్ని పూర్తిగా ఉపయోగించుకొని ఈ ఫెసిలిటీని నెంబర్ ఆఫ్ డిసీజెస్ని మనం ఈ సిఓపిడి ఏంటి, బ్రాంకియల్ ఆస్మా ఏంటి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అని అలాంటి కండిషన్స్, చాలా నెంబర్ ఆఫ్ లంగ్ కండిషన్స్, ట్యూబర్క్లోసిస్ ఉన్న వాళ్ళల్లో కూడా చాలామందికి ఈ టీబీ అనేది వేరియస్ రకరకాల మేనిఫెస్టేషన్స్తో ప్రజెంట్ అవుతుంది. సో కొన్ని రకాల మేనిఫెస్టేషన్స్ మనం ఈ స్పైరోమెట్రీ అనే మెషిన్తో మనం ఖచ్చితంగా కనుక్కొని ఇది వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాకు డాక్టర్స్కి ఇది చాలా దోహదపడుతుంది. సో కరెక్ట్గా మనకి అది ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ విల్ బీ బెనిఫిటెడ్ అండ్ డాక్టర్కి కూడా పేషెంట్ని ట్రీట్ చేయడం చాలా సులభం అవుతుంది. ముఖ్యంగా అంటే ఇప్పుడు జనరల్ మెడిసిన్లో ఇది చాలా యూజ్ అవుతుంది అంటారు. పల్మనాలజీ వాళ్ళకి ఇచ్చారు, మనం జనరల్ మెడిసిన్లో ఇచ్చారు. డిఫరెంట్ అనుకోవచ్చా? మరి ఎట్లా ఇది జనరల్ మెడిసిన్లో దాదాపు ఈ అన్నీ చూస్తారు, అంటే లంగ్స్ కావచ్చు, ఇక మీ ఇతరే కూడా చూస్తారు. మరి మీకే ఎక్కువ యూజ్ అవుతుందా? ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? ఓపీ ఎంతమందికి దాంట్లో ఇట్లాంటి మిషన్ యూజ్ అవుతుంది? ఇక్కడ మనకి ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ ఓపీలో దాదాపుగా మేము రోజు 250 నుండి 300 వరకు ఓపీ చూస్తాము. వాళ్ళల్లో చాలామంది లంగ్ ప్రాబ్లమ్స్, ఈ ఊపిరితిత్తులకు సంబంధించి ప్రాబ్లమ్స్తోన ప్రజెంట్ అవుతున్నారు. దగ్గరగా 30% ఆఫ్ పేషెంట్స్ ఈ షుగరు, బీపీ, ఈ ఫీవర్స్ తర్వాత నెక్స్ట్ కామన్గా ఉండేవి. మరొకటి ఏంటంటే ఈ సిఓపిడి కానీ లేకపోతే ఈ లంగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక రోజులో వచ్చి ట్రీట్మెంట్ వాడితే తగ్గిపోయేవి కాదు. సో అవి క్రానిక్గా ఉండేవి వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఫాలోఅప్కి రావాలి. సో ఆ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మేము మెడిసిన్ ఓపీలో కూడా మేము పర్టికులర్గా మా వరకు మేము చేయగలిగిన వరకు మేము చేస్తాము. లేదు ఈ పర్టికులర్ కండిషన్లో ఈ పల్మనాలజీ స్పెషలిస్ట్ యొక్క ఒపీనియన్ ఉండాలి అంటే మేము పల్మనాలజీ ఒపీనియన్కి ఖచ్చితంగా మేము తీసుకుని వాళ్ళ సూపర్విజన్లో మేము ట్రీట్ చేయడం జరుగుతుంది. లేదంటే వాళ్ళ అండర్టేకింగ్లో మేము పేషెంట్ని వాళ్ళకి మేము ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళది మాది అని డిమార్కేషన్ ఏమీ క్లియర్ కట్ ఇది మేమే చూస్తాము అది మేమే చూడము అట్లా ఏమీ ఉండదు. సో ఓవర్లాప్ అయితే ఉంటుంది. మ్యాక్సిమము లోడ్ అంతా మెడిసిన్ వాళ్ళమే చూస్తాము. స్పెషలిస్ట్ ఒపీనియన్ ఖచ్చితంగా ఉండాలి. లేదా వీళ్ళకి ఈ పర్టికులర్ డిసీజ్ ఇది కన్ఫర్మ్ అయిపోయి ఇంకా తర్వాత వీళ్ళది పల్మనాలజీ అండర్ కేర్లో ఉండాలి అన్న కేసులు లాంటివి పల్మనాలజీ వాళ్ళు ఫాలోఅప్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్లో పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇది ముఖ్యంగా అస్తమా, దమ్ము లాంటి అట్లాంటివి ఉంటే జనరల్ మెడిసిన్ చూసిన తర్వాత అది ఒకవేళ వాళ్ళకి స్పెషలిస్ట్కే పంపాలి అన్నప్పుడు మాత్రం మీరు అక్కడ రిఫర్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి ఈ మిషన్ యూజ్ అవుతుంది అంటారు? అవును. సో ఈ ఆస్మా, దమ్ము ఏదైతే ఈ డిసీజ్ చాలామంది స్మోకర్స్లో చాలా కామన్ అండి. ఈ సిఓపిడి ఉన్న ఈ ఆస్మా ఇలాంటివి ఉన్న వాళ్ళల్లో క్రానిక్ బ్రాంకైటిస్ ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళల్లో ఆ 100 మంది పేషెంట్స్ తీసుకుంటే వాళ్ళల్లో 90% వరకు వాళ్ళు క్రానిక్ స్మోకర్స్ అయి ఉంటారు. సో మనకి ఈ ఏరియాలో కానీ మనకి కొంచెం రూరల్ సెగ్మెంట్ నుండి ఎక్కువగా ఈ సిఓపిడి పేషెంట్స్ మనకి ఇక్కడ కొంచెం ప్రెవలెన్స్ ఎక్కువగానే ఉంది మిగతా ఏరియాస్తో పోలిస్తే. ఆ పేషెంట్స్కి ఖచ్చితంగా ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ మెషిన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా కరోనా టైంలో చాలామంది సఫర్ అయ్యారు. ఎంతోమంది శ్వాస ఊపిరితిత్తుల సమస్యలు కావచ్చు, చాలా మట్టుకు అది దానిపైనే ప్రభావం చూపించిందని చెప్పొచ్చు కరోనా అప్పుడు. ప్రస్తుతం చాలా తగ్గింది. ఆ ఇబ్బందులు చాలా తక్కువైపోయినాయి. ఈ సందర్భంలో మరి ఎట్లా ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లా ఉంది? అట్లాంటి ఏమన్నా సింప్టమ్స్ రావడము, ఛాతీని సంబంధించినవి కావచ్చు, దమ్ము లాంటివి ఇట్లా చాలా ఎక్కువ వస్తున్నాయా మేడం? పోస్ట్ కోవిడ్ చాలామంది బాగా సివియర్ లంగ్ డిసీజ్ ఉన్నవాళ్ళు ఈ ఊపిరి తీసుకునే విధంగా ఇబ్బంది పడటము, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలామంది ఫేస్ చేశారండి. అండ్ వాళ్ళు చాలామంది ఏంటంటే ఈ సివియర్ లంగ్ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఆక్సిజన్ డిపెండెంట్గా ఉండటం, తర్వాత కొంతమందికి వెంటిలేటర్ మీదే మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి రావడం, అట్లాంటివన్నీ ఉన్నాయి. అది ఇమ్మీడియట్గా కోవిడ్ తర్వాత ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఆ కోవిడ్ యొక్క లంగ్ డిసీజెస్ అనేది ప్రజెంట్ అయితే అంత సిగ్నిఫికెంట్గా అయితే ప్రజెంట్ లేదండి. ముఖ్యంగా అంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్‌లో ఇట్లాంటి సమస్య ఉన్న వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే ఇట్లాంటి మిషన్ కావచ్చు, అట్లాంటి ట్రీట్మెంట్ ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది? ప్రజెంట్ ఇప్పుడు జీజీహెచ్‌లో ఇట్లాంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి ఒకవేళ ఒక రోగి గనుక అక్కడ వెళ్ళకుండా ఇక్కడ వస్తే అంటే ఎంత వ్యత్యాసం దీని ఖర్చు ఉండొచ్చు? ఈ టెస్ట్ ఏదైతే ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఏదైతే ఉందో అది ప్రైవేట్‌గా మనం బయట చేయించాల్సి వస్తే పేషెంట్‌కి దగ్గరగా 1500 నుండి 2000 వరకు ఖర్చు అవుతుందండి ఒక్కసారి చేయించడానికి. అండ్ ఒకసారి చేయించిన తర్వాత ట్రీట్మెంట్ వరకు మనము అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లక్కీగా ఇప్పుడు గవర్నమెంట్ కానీ మనకి ఈ మెషిన్ మన హాస్పిటల్లో మనకి ప్రొవైడ్ చేయటం వలన పేషెంట్కి ఆ విధంగా మనీ వైజ్ బెనిఫిట్ అందుతుందండి. ఒంగోలు జీజీహెచ్‌కి మొత్తం 3 మిషన్స్ వచ్చాయి. ఇవి చాలా రకాలుగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఒక పల్మనాలజీ సంబంధించి కావచ్చు, ఇటు జనరల్ మెడిసిన్‌లో ఎవరైతే అస్తమా, దమ్ము ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి చాలా రకాలుగా యూజ్ అవుతాయి. బయట కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే వేలకు వేలు ఖర్చు పెట్టేది, జనరల్ ఆసుపత్రికి వస్తే చాలా తక్కువ బడ్జెట్, అసలు బడ్జెట్ లేకుండానే ఈ టెస్టులన్నీ ఫ్రీగా చేస్తారు. చాలామంది యూజ్ చేసుకోవాలి ఇట్లాంటి అవకాశాన్ని బయటకు వెళ్లకుండా అని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఏదైతే జీజీహెచ్లు కావచ్చు మొత్తం వైద్యం మీద ప్రత్యేక ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో అనేక పరికరాలకు సంబంధించి కూడా ఇష్యూ చేస్తున్నారు. ప్రభుత్వం ఇట్లాంటి ఫెసిలిటీని ప్రభుత్వ ఆసుపత్రులు ఇస్తున్నప్పుడు ప్రజలెవరు కూడా బయటకు వెళ్లకుండా జీజీహెచ్లో ఎక్కడైనా సరే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు సేవలు వినియోగించుకోవాలని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.